వ్యవహారానికి సంబంధించి రోజుకొక వ్యవహారం ఒక మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. సో రోజుకొకరు బయటకు వస్తున్నారు. సో వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది, విచారించడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఎంతమందిని విచారించినా సరే అందరూ కూడా అంటే ప్రభాకర్ రావు పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తం కూడా దీనికి సూత్రధారి ప్రభాకర్ రావు అని కూడా తెలుస్తోంది. సో ఆయన దీనికి సంబంధించి ఆయన లొంగిపోవాలని చెప్పినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, సో క్యాన్సర్ కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, సో దీనికి సంబంధించి నేను ఇప్పుడు రాలేను అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎవరో ఒక అధికారి ఆయనకు ఫోన్ చేసి ఇది మొత్తం వ్యవహారం నీకు చుట్టుకుంటుంది, నువ్వు ఏం కాదు, నువ్వు రా, నేను భరోసా ఇస్తాను అని చెప్పి ఆయన ఇక్కడికి రప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ రోజు రేపు ఆయన ఇక్కడికి వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈయన విచారించిన తర్వాత ఎవరి ఒత్తిడి ద్వారా ఈయన చేయాల్సి వచ్చింది పనులన్నీ, సో ఎవరున్నారు, రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా ఈ వెనుక, సో ఇవన్నీ కూడా బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూస్తే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారా? ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు తమ దర్యాప్తులో ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశాం అంటూ వాంగ్మూలం ఇవ్వడంతో అన్ని వేళ్లు ఎస్ఐబి మాజీ చీఫ్ వైపే చూపిస్తున్నాయి. ఇక దాంతో ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరుగు ప్రయాణమయ్యారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రభాకర్ రావు ఇటీవల ఓ దర్యాప్తు అధికారికి అమెరికా నుంచి ఫోన్ చేసి ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నట్టు మీరెలా చేస్తున్నారో గత ప్రభుత్వం చెప్పింది మేం చేశాం అంటూ మాట్లాడారు. అయితే మీరు ఏం చెప్పాలనుకున్నా హైదరాబాద్కు వచ్చి చెప్పండి, లేదంటే తెలంగాణ పోలీస్ అధికారిక ఈమెయిల్ కు వివరాలు పంపండి అని సదరు దర్యాప్తు అధికారి చెప్పగానే ప్రభాకర్ రావు ఫోన్ కట్ చేశారు. నిజానికి తాను అమెరికాలో క్యాన్సర్ చికిత్సకు వచ్చారని 2-3 నెలల తర్వాత తిరిగి హైదరాబాద్కు వస్తారని చెప్పిన ప్రభాకర్ రావు ఇప్పుడు ఆగమేఘాల మీద దర్యాప్తు అధికారుల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మాదిరిగానే నేరుగా పశ్చిమ మండలం డీసీపీ ఎదుట ప్రభాకర్ రావు లొంగిపోనున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు తన క్యాన్సర్ చికిత్స పూర్తయ్యాకే అమెరికా నుంచి తిరిగి వస్తానని ఇంతకు మునిపే దర్యాప్తు అధికారులకు స్పష్టం చేశారు. అయితే ఉన్నపలంగా తన మనసును మార్చుకుని హైదరాబాద్ వస్తుండడం వెనుక ఓ కీలక వ్యక్తి మధ్యవర్తిత్వం నడిపినట్లు పశ్చిమ మండలం పోలీసులు చర్చించుకుంటున్నారు. ఆ వ్యక్తి ప్రభాకర్ రావుతో మాట్లాడి పరిస్థితి మరింత జటిలంగా మారకముందే పోలీసుల ఎదుట లొంగిపోవడం మంచిది, లేదంటే మీరు వచ్చే వరకు ఇతర నిందితులకు బెయిల్ కూడా వచ్చే అవకాశాలు లేవు, పైగా మీ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి, ఇంటర్పోల్ సాయం తీసుకునేదాకా పరిస్థితి వెళ్తే మీకు కూడా మంచిది కాదు, నేరం చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంటుంది అని సముదాయించినట్లు తెలిసింది. అంతేకాకుండా పోలీస్ శాఖలో ఉండేదంతా మనవాళ్లేనని, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము అని భరోసా ఇవ్వడంతో ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసు కోర్టులో నిలబడాలంటే బలమైన సాక్ష్యాధారాలు అవసరమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ను ప్రయోగించిన ఐపీసీలోని సెక్షన్లను పెట్టినా విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనడానికి కోర్టుకు పక్కా ఆధారాలు అవసరమని వివరిస్తున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని చెబుతున్న నేపథ్యంలో ఏ సాఫ్ట్వేర్ వాడారు, ర్యాండమ్ అడ్మినిస్ట్రేటివ్ టూల్ను టార్గెట్ ఫోన్లలో ఎలా ప్రవేశపెట్టారు, ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు అనే వివరాలను రాబట్టడం కష్టమేనంటున్నారు. ఇక దర్యాప్తు అధికారుల విచారణ సందర్భంగా అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలం కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(3) ప్రకారం వెసులుబాటు కాదని, ఏసీపీ లేదా డీఎస్పీ స్థాయి అధికారి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం చెల్లుబాటు అయ్యేలా చట్టం ఉన్నా కోర్టులో నిందితులు మాట మారిస్తే ఇబ్బందేనని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులకు శిక్ష పడాలంటే పాత్రధారులైన నిందితుల్లో ఎవరైనా అప్రూవర్గా మారితే తప్ప అది సాధ్యం కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అయితే ప్రభాకర్ రావు లేదంటే ప్రణీత్ రావు సిద్ధమైతే వారిని అప్రూవర్గా పరిగణలోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్యాప్తు అధికారులు ఈ ట్యాపింగ్ అంశాన్ని 2గా విభజించినట్లు తెలుస్తోంది. మొదటిది ఇంటెలిజెన్స్ కాగా రెండోది ఆపరేషన్స్. ఇంటెలిజెన్స్ కేటగిరీలో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు నేరుగా ఉండగా మిగతా నిందితులంతా ఆపరేషన్స్ కేటగిరీలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను 3వ రోజు కస్టడీలో భాగంగా పంజాగుట్ట పోలీసులు ఆదివారం విచారించారు.
ఈ సందర్భంగా కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. వీరిద్దరూ ఎస్ఐపి ఇంటెలిజెన్స్ లో పనిచేసినప్పుడు ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు, ఎంతమందిని వేధించారు, ఎవరి మెప్పు కోసం ఈ చర్యలకు పాల్పడ్డారు అనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. వీరి కస్టడీకి మరో 2 రోజులు గడువే ఉండడంతో ఆలోగా రాధాకిషన్ రావు కస్టడీకి కూడా లైన్ క్లియర్ అయితే ముగ్గురిని కలిపి విచారించే అవకాశాలు ఉన్నాయి. సోమవారం నాంపల్లి న్యాయస్థానంలో రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఆదివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తన ఫోన్ ట్యాప్ చేసి వేధింపులకు గురి చేశారంటూ ఇటీవల శ్రీధర్ రావు తరపున ఆయన అడ్వకేట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణాధికారులకు పలు ఆధారాలు సమర్పించినట్లు తెలుస్తోంది. భుజంగరావు తన ఫోన్ ను ట్యాప్ చేసి అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పినట్లు సమాచారం. భుజంగరావు తన కార్యాలయానికి పిలిపించి బెదిరించారని, అక్రమంగా కేసులు పెట్టించారని వివరించినట్లు తెలిసింది. అందుకు తగిన ఆధారాలను దర్యాప్తు అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును విచారణ చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయనేది ప్రస్తుతం దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రభాకర్ రావుకు నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ ప్రభాకర్ రావు అమెరికాలో ఉండడంతో, తనకు క్యాన్సర్ ఉండడంతో ట్రీట్మెంట్ కోసం అమెరికాలో ఉన్నానంటూ కూడా ఆయన చెప్పడం, తర్వాత ఆయన పైన తీవ్ర ఒత్తిడి పెరగడంతో రోజు రోజుకు కొత్త కొత్త విషయాలు బయటపడడంతో ఒక అధికారి విచారణకి హాజరు కావాలని, విచారణకు హాజరైతే ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ కూడా ఆయన ఒప్పించేటువంటి ప్రయత్నం చేయడంతో ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ రావడానికి ఒప్పుకున్నాడు. దీంతో హైదరాబాద్ వచ్చిన తర్వాత దర్యాప్తు అధికారుల ముందు నేరుగా ప్రభాకర్ రావు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అతను చాలా కీలక సూత్రధారి, అతన్నే చాలా కీలకంగా వ్యవహరించాడు. మిగిలినటువంటి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు కావచ్చు, 3 ఇన్స్పెక్టర్ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించడంలో అతని పాత్ర చాలా కీలకంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇతను అధికారులు ఇతన్ని ప్రభాకర్ రావును ఒక్కటిని విచారిస్తే అధికారుల విచారణ పూర్తి అయినట్లే భావించాలి. తర్వాత ఇతను చెప్పినటువంటి సమాచారంతో మరికొంతమంది రాజకీయ నేతలు, అంటే ఎవరు ఆదేశాలు ఇస్తే వీళ్ళు ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా రాజకీయ నేతలకు 1-2 రోజుల్లో నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు కస్టడీలో ఉన్నటువంటి తిరుపతన్న భుజంగరావు ఇచ్చినటువంటి సమాచారంతో ప్రభాకర్ రావును కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కూడా మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ రోజు కస్టడీ పిటిషన్ పైన నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.